ఈ మహిళ ఒక 100 డిగ్రీల కంటే ఎక్కువ వేడిగల క్యాండిల్ వ్యాక్స్ తన గోర్ల కింది వేసి అందులో ఒక పెద్ద డైమండ్ ని దాచింది. అద్దంతో చూసిన తర్వాత వజ్రం పూర్తిగా దాచుకుందని భావించి ఆమె ఒక పెద్ద ప్లాన్ వేసింది. మరుసటి రోజు ఆమె పనికి బయలుదేరినప్పుడు హాలులో నడుస్తుంటే ఆమెకు భయం వేసింది. తనను తాను శాంతపరచుకోవడానికి ప్రయత్నిస్తూ టైం కార్డ్ పంచ్ చేస్తుండగా అకస్మాత్తుగా గోరు కింద దాచిన వజ్రం కిందకు పడింది. డైమండ్ పడిన శబ్దం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె షాక్ లో ఉండిపోయింది. గార్డ్ డైమండ్ ని తీసి జాగ్రత్తగా చూశారు. ఇప్పుడు ఆమె పథకం ఫెయిల్ అయ్యింది. ఆమె తన చేతులను తెరిచింది. అప్పుడు అందరూ చూశారు ఆమె గోర్ల కింద దాచిన దొంగతనం చేసిన డైమండ్లు బయటపడ్డాయి. సెక్యూరిటీ ఆమెను పట్టుకుని తీసుకెళ్లింది. కానీ ఇదంతా కేవలం ఆమెకు వచ్చిన భయంకరమైన కల మాత్రమే. అయినప్పటికీ ఆమె దొంగతనం చేయాలనే కోరిక నిజమైనది. ఆమె ఆ జ్యువెలరీ కంపెనీలో సంవత్సరాలుగా పనిచేస్తోంది. కానీ ఇప్పుడు కంపెనీ ఆమెను ఎలాంటి తప్పు చేయకుండా తొలగించబోతోంది. ఆమె అనుకుంది వెళ్లిపోయే ముందు ఏదో తీసుకెళ్లాలని. కానీ సమస్య ఏంటంటే డైమండ్లన్నీ వాల్ట్ లో భద్రంగా ఉన్నాయి. ఆ వాల్ట్ పాస్వర్డ్ బాస్ కు మాత్రమే తెలుసు. ఆమె బాస్ యొక్క పర్సనల్ సెక్రటరీ కాబట్టి పాస్వర్డ్ బాస్ ఇంట్లో ఎక్కడో రాసి ఉంటుందని ఆమెకు నమ్మకం ఉంది. ఒక రోజు బాస్ ఇంట్లో జరిగిన పార్టీలో ఆమె రహస్యంగా అతని స్టడీ రూమ్ లోకి ప్రవేశించింది. హ్యాండ్ ప్రింట్స్ కనపడకోకుండా ఉండేందుకు ఆమె చేతికి హ్యాండ్ కర్చీఫ్ కట్టుకుని కబోర్డ్ డ్రాయర్లను తీస్తోంది. కానీ ఆమెకు ఏమీ దొరకలేదు. అప్పుడే బాస్ సడన్ గా గదిలోకి వచ్చారు. వెంటనే పైకి ఆమె దాక్కుంది. బాస్ ఒక లాకర్ ను తెరవడం చూసింది. బైనాక్యులస్ తో ఆమె బాస్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ ను చూసేసింది. బాస్ బయటకు వెళ్లగానే ఆమె లాకర్ తెరిచి నిజంగానే కంపెనీ వాల్ట్ పాస్వర్డ్ అక్కడ ఉందని తెలిసింది. ఇప్పుడు ఆమెకు పని సులభమనిపించింది. కానీ సమస్య ఏంటంటే వాల్ట్ బయట కెమెరాలు ఉన్నాయి. ఆమె పథకం ఇప్పుడు ఫెయిల్ అయింది. అప్పుడే కంపెనీలోని ముసలి స్వీపర్ హాబ్స్ ఆమెను పట్టుకున్నారు. హాబ్స్ రిటైర్ కాబోతున్నాడు మరియు తన మిగిలిన జీవితాన్ని సౌకర్యవంతంగా గడపాలని కోరుకున్నారు. అతను కూడా దొంగతనం చేయాలని ఆలోచించారు. 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న హాబ్స్ కు కంపెనీలోని ప్రతి మూలా తెలుసు మరియు సెక్యూరిటీ గార్డ్ తో అతనికి మంచి పరిచయం ఉంది. అతను ఎక్కడికి వెళ్లినా ఎవరూ అనుమానించరు. అతనికి ఒక లోపం కూడా తెలిసింది. 8 కెమెరాల ఫుటేజ్ కేవలం 4 స్క్రీన్లపై కనిపిస్తాయి మరియు ప్రతి నిమిషం తర్వాత ఫుటేజ్ మారుతుంది. అంటే వారికి వాల్ తలుపు తెరవడానికి 1 నిమిషం సమయం ఉంది. ప్లాన్ ఇలా వేశారు. హాబ్స్ తన రోజు ఉపయోగించే థర్మస్ లో డైమండ్లను నింపి బయటకు తీసుకెళ్తారు. ఎందుకంటే అతని థర్మస్ ఎవరికీ అనుమానం కలిగించదు. అతను కెమెరాల టైమింగ్ ను రికార్డ్ చేయడం ప్రారంభించారు. రాత్రి షిఫ్ట్ ప్రారంభమైన వెంటనే అతను తన శుభ్రపరిచే బండిని వేగంగా వాల్ట్ వైపు తోలారు. కానీ లాక్ తెరవాల్సిన సమయంలో హాబ్స్ చేతులు భయపడ్డాయి. దీంతో 1 నిమిషంలో తలుపు తెరవలేకపోయారు. కానీ వారు బ్యాకప్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ మహిళ సెక్యూరిటీ రూమ్ లోని పబ్లిక్ ఫోన్ నుండి కాల్ చేసింది. హాబ్స్ కెమెరాలో కనిపించిన వెంటనే గార్డ్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్లారు. అతను తిరిగి వచ్చేసరికి హాబ్స్ లోపలికి వెళ్లిపోయాడు. హాబ్స్ వాల్ట్ లోని డైమండ్లతో నిండిన లాకర్ ను చూసి సంతోషించారు. ఉదయం ఆ మహిళ హాబ్స్ ను కలిసినప్పుడు అతను నవ్వుతూ థర్మస్ వైపు చూశారు. ఆమెకు ప్లాన్ విజయవంతమైందని అనిపించింది.